మేము మా గుమస్తాలకు ఐడి కార్డు ఇవ్వడానికి వచ్చిన అన్నలకు మళ్ళొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈనాటి ముఖ్య కార్యక్రమం ఏమిటంటే మన అన్న మన కోసం ఏదైనా చేసేందుకు ముంగడికి వస్తున్నాడు కాబట్టి మనం కూడా వారికి సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం. అందులో భాగంగా మా అన్న 30వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కొవ్వూరు జగనన్నకు ఖచ్చితంగా మనం భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ ఇదే జాగాలో విజయోత్సవ సభ జరుపుకోవాలని ఖచ్చితంగా మనం కోరుకుంటున్నాం. అట్లాగనే 30వ డివిజన్ మన 10వ సీనన్న గారికి ఖచ్చితంగా మన గల్లీలో ఉన్న అందరూ ఓట్లు వేయాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్మిక సంఘాలు మన గుమస్తా సంఘం అందరి ఆవేదన మేరకు ముఖ్య అతిథి వచ్చిన మన భూపతిరెడ్డి అన్న గారికి, వారితో పాటు మనం చైర్మన్ గుప్ప గంగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే భూపతిరెడ్డి అన్న గారికి మరియు మన పెద్దన్న కార్మిక పక్షపాతి మన ముప్ప గంగారెడ్డి అన్న గారికి, మన 4 గుమస్తా దడవై అమ్మాలి చాట యూనియన్ల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వాళ్ళకు అన్న, మాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. గత 10 సంవత్సరాల క్రితం దొరల పాలన చూసినాము, ఇప్పుడు ప్రజాపాలనలో చూస్తున్నాము. ప్రజాపాలనలో సన్నబియ్యం ఇస్తుర్రు, 200 కరెంటు ఉచితంగా ఇస్తుర్రు, రేషన్ కార్డులు ఇస్తుర్రు, మరియు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుర్రు. అన్న, మాకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పేసి మీకు సముఖంగా తెలియజేస్తున్నాము. మరియు 37 డివిజన్ మా 10వ సీనియర్ లావణ్య గారికి భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని మీ ముంగట మేము వాగ్దానం చేస్తున్నామన్నా. అలాగే 35 డివిజన్ జగనన్న గారిని కూడా గెలిపించుకుంటామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నామన్నా. మా కార్మికులు మినిమం 4-5 వార్డుల్లో ఉంటారన్న, గంజిలో పనిచేసే కార్మికులు. మేము కమస్కం ఒక 3-4 కార్పొరేట్లను గెలిపించుకునే సత్తా కెపాసిటీ ఉందన్న. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. మేయర్ కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. మాది ఒకటే అన్న, గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. మీరు వాగ్దానం ఇచ్చిర్రు, మాకు డబుల్ బెడ్రూమ్లు మీ దయతోటి మాకు ఇప్పిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటామన్నా. ఇప్పుడు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 విషయాలన్నా భూపతిరెడ్డి అన్న, గతంలో దయచేసి ఒక రిక్వెస్ట్ అన్నా, మనది 1992-94లో రాష్ట్రంలో మన అప్పుడు చైర్మన్ గంగా కిషన్ గారు, మార్కెట్ కమిటీ రామకృష్ణారెడ్డి గారు అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మనకు ఇది ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందన్న. దానికి మన రామకృష్ణారెడ్డి గారు 50 లక్షలు, గంగా కిషన్ గారు మున్సిపాలిటీ నుంచి విద్యుత్ చేసింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనది ఉంది కనుక డెవలప్మెంట్కు ఆస్కారం దొరికింది. తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే ఇక్కడ చైర్మన్ ఏమో బీజేపీ వ్యక్తి ఉంటాడు, డెవలప్మెంట్ శూన్యం. తర్వాత వచ్చింది టీఆర్ఎస్. 2004లో మన ప్రభుత్వమే 2004లో సంజయ్ గారు చైర్మన్గా. అప్పుడు మా 35 డివిజన్ 36 డివిజన్లో నీళ్ళ కొరత ఉండేది. ముఖ్యంగా ఏంటంటే మా ఏరియాలో ఎవరైతే మా రాజేశ్వర్ గారు కట్టెలమండి గారు ఉండేదో అక్కడ ఏముండేది, మేము ప్రతి ఒక్కరం సీనన్నకు మొరబెట్టుకున్నాం. అన్న మా ఏరియాలో బోర్లు పడే నీళ్లు ఉంటాయి, మాకు ఇబ్బంది ఉన్నది.
ఆ మూమెంట్లో 2004లో రాష్ట్ర ప్రభుత్వం మనదే ఉంది కనుక ఇక్కడ సంజయ్ గారు, ఇక్కడ నాగేశ్వర రెడ్డి గారి మూమెంట్లో గోదావరి గంగా జలాలు, ప్రతి ఇంటికి గోదావరి జలాలు అని ఒక స్కీమ్ తీసి అప్పుడే డెవలప్ అయిందన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు శూన్యం ఉంది. దయచేసి రాష్ట్రంలో మళ్ళీ మన ప్రభుత్వమే ఉంది, తిరిగి మనకు ఇప్పుడు మేయర్ను మన వ్యక్తినే తీసుకుంటే మనకు డెవలప్మెంట్ ఉంటుందన్న. ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చేసి సగంలో ఆగిపోయింది. దాన్ని 10 సంవత్సరాలు కూడా చేసింది ఎవరు లేరు. మళ్ళీ తిరిగి మేయర్ను మనం కోరుకుంటే వాటితో పాటు మన భూపతి రెడ్డి అన్న సహాయ సహకారాలతో మళ్ళీ మన నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ అందరి వరకు ధన్యవాదాలు. వ్యక్తి అమ్మాలి వ్యక్తి కొద్దిగా మాకు వర్క్ కూడా తక్కువ సార్, మా గురించి కొద్దిగా మీరు పట్టించుకొని మా కొద్దిగా పెద్ద చూపు చూడాలని కోరుకుంటున్నాను అన్న. అందులో ఒకటి అన్న, మేము కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ తోటే ఉన్నాం, కాంగ్రెస్ తోటే ఉంటామన్నా. మాకు ఏది చెందినా కానీ అన్న కాంగ్రెస్ తరఫు నుంచే చెందిన ఇప్పటి వరకు కూడా మాకు వేరే పార్టీ రాలేదు. మాకు వేరే పార్టీ వాళ్ళు కనీసం ఒక ఉండడానికి 2 గదాల జాకుడే లేదన్న. మాకు డి శ్రీనివాస్ అన్నగారు హయాంలో కూడా ధర్మపురిలో మాకు ప్లాట్లు ఇచ్చిరన్న. అవి మేము సద్వినియోగం చేసుకున్నాం అన్న. ఇప్పుడు మన సీనన్న గారు చెప్పినట్టు కూడా మా అందరి నుంచి మాకు డబుల్ బెడ్రూమ్ కొద్దిగా కేటాయిస్తాన్నా, మేము యాడ్ చేసుకొని బతామన్న. మేము కాంగ్రెస్ పార్టీకి 100% మేము ఇస్తున్నామన్న, మాట ఇస్తున్నాం. మాజీ నమస్కారం అందరికీ, అందరికీ ధన్యవాదాలు. మాకు స్థలాలు లేవు, ఇల్లు లేవు, జాగాలు లేవు, ఇల్లు లేవు. మాకు కూడా చాటవారికి మాకు ఎక్కడన్నా కుల్లతలం కానీ ఏదే కానీ మాకు చూపిస్తే మేము ఇల్లు కట్టుకుంటాము. మీరు సహకారం చేస్తే మాకు ఎలాంటి సహకారం లేదు. మేము కిరాయిలు ఉంటున్నాము, మేము కిరాయిలు ఉంటున్నాము సారు. మాకు ఏం పనులు లేవు, ఏం లేవు. ఏదో ఇట్లా చేసుకొని బతుకుతున్నాము. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా నేను. యాన్నన్న తాళం కుల్ల తాళం అయినా కానీ మాకు చూపెట్టాలా. మేము కాంగ్రెస్ వాళ్ళమే అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ వాళ్ళమే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అయితే మేము ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ, మేము ఇంకా వేరే పార్టీ లేదు. మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏడ కూడా ఒక తాళం దొరుకుతలేదు. మాకు కిరాయిలకు ఉంటున్నాం అందరం, కానీ మాకు ఇళ్ళ తాళాలు కావాలా. డబుల్ బెడ్రూమ్లు అంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు, కుల్ల జాగానన్ను ఇస్తారేమంటే కుల్ల జాగా ఇస్తలేరు. ఇప్పుడు కూడా మాకు అందరికీ మరియు వచ్చిన అందరి గంజిల మా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు చెప్తూ, నాకు కాంగ్రెస్ అధిష్టానం 35వ డివిజన్ టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, నాకు కాంగ్రెస్ అధిష్టానం నాకు 35వ డివిజన్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, మీరు మా ఇంటి అందరూ ఇక్కడ కనిపిస్తారు. ఇప్పుడు 35వ వాళ్ళ చాలామంది ఉన్నారు. దయచేసి మీరు అందరు నాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మరియు పెద్దలు భూపతి రెడ్డి అన్న గారు ఎన్నో చెప్పారు సంక్షేమ పథకాలు కూడా నేను టీవీలో చూసిన మనము అదే విధానంగా వాళ్ళ అనుసరించి ఆ పథకాలన్నీ మీకు అమలయ్యేటట్టు నేను సభాముఖంగా మీకు ప్రామిస్ చేస్తున్నా. అందరి ఆశీర్వాదాలతో మీకు ప్రత్యేకంగా చేస్తూ, మరియు మహేష్ అన్న కూడా చెప్పిండు ప్రత్యేక నిధులు ఇస్తాని, 35వ డివిజన్ సస్యశ్యామలం చేస్తాను అందరి సమక్షంలో నేను చెప్తున్నా. మీరు అందరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను చెప్తున్నా, మీకు కోరుతున్నాను. జై జై కాంగ్రెస్. వేదిక మీద ఉన్న మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా ముప్ప గంగారెడ్డి గారికి, మల్లేశ్వర గారికి, స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలకు అందరికీ నమస్కారములు. నేను 30వ డివిజన్ నుంచి మా భార్య లావణ్య, కేజీ లావణ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నది. 30వ డివిజన్లో చాలామంది మన వర్కర్లు ఉన్నారు, అమాలు కానీ, చాట వర్కర్లు కానీ, మునిములు కానీ. దయచేసి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. జై కాంగ్రెస్. ముఖ్య అతిథులు మన అన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నగారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి అన్నగారికి, మన అందరి ఆశీస్సులతో కాబోయే అన్న మన కొవ్వూరు జగనన్న, అక్క లావణ్య అక్క, సీనన్న, మన విక్కన్న, ఈ 35, 36 డివిజన్ల మన కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మనము ఇప్పుడు ఇల్లు కావాలన్నా, మాకు అది కావాలన్నా, ఇది కావాలన్నా ప్రతి ఒక్క సమస్య చెప్పుకుంటున్నాం. వాళ్ళ పాలన, వాళ్ళు అధికారంలో ఉంటే మనకి ఏదన్నా చేయగలుగుతారు. వాళ్ళు వచ్చిండ్రు చెప్పిండ్రు మీరు విన్నారు అని కాదమ్మా. ప్రతి ఒక్కరు చేతు గుర్తుకు ఓటేసి ప్రతిపక్ష పార్టీని అదే చేతితో చెంపు దెబ్బ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనము గత పాలనల
మనకు కాంగ్రెసే మనకు అన్నం పెట్టింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెసే వచ్చి మాట్లాడుతుంది. మనకి ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. నేను ఒక్కటి ముఖ్యంగా నేను కోరుకునేది, మన అనుకున్న ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్లు మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన సిద్ధానంద్గంజ్ గుమాస్తా కార్మికులకు మన గంజి అంటే మార్కెట్ తరఫున ఏ రోజు కూడా మాకు ఐడి కార్డులు లేవని చెప్పేసి ఎప్పటి వరకు కూడా మాకు గుర్తింపు లేదని నా దృష్టికి తెచ్చినప్పుడు వాళ్లకు దాదాపు 350 మందికి మనం ఇలా ఐడి కార్డులు ఇవ్వడానికి పెద్దలు మా నాయకులు భూపతి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వారికి నేను మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే మన కార్పొరేటర్గా నిలబడ్డటువంటి 35 డివిజన్ కొవ్వూరు జగన్ గారికి, 37 టెంట్ హౌస్ సీన్ గారికి. టెంట్ హౌస్ సీన్ అంటే మీ ఇంటి మనిషే అంటే నాకు తెలిసినంత మటుకు, అవునా? అది మీరు కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, నా తోటి డైరెక్టర్ మల్లేష్ అన్న గారికి, మా సోదరుడు నరేష్ గారికి, జనార్దన్ గారికి, మోహన్ గారికి, మా దర్పల్లి మండల అధ్యక్షులు బాలరాజు గారికి, మంక్యా నాయక్, మిగతా అమాలి, దడువై, గుమాస్తా, షాటా సోదరులందరికీ, అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మీరు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టి పెద్దల ఆశీర్వాదంతో మీ ముందుకు నేను రావడం జరిగింది. నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను పేద ప్రజల కోసమే ఆలోచన చేసేటటువంటి నేను ఒక రైతు బిడ్డగా అన్ని కష్ట సుఖాలు చూసిన కనుక మీ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇప్పటి వరకు చాలా మంచిగా సంతోషంగా జరిగింది. ఇంకా సంవత్సరం కూడా అన్ని విధాలా మీతో తోడ్పాటు ఉంటూ మీ అందరి కష్ట సుఖాలు కూడా చూసుకుంటూ అందరికీ ఎల్లువేళలో అందరం కలిసిమెలిసి ఉందామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను ఒకటే ఈరోజు రావడానికి ఉద్దేశం ఏంటంటే, ఇలా మనం దాదాపు మార్కెట్లో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ఖరీదారులు కావచ్చు, అందరం కలిస్తే దాదాపు 10-15 వేల ఓట్లు ఉంటాయి 4 డివిజన్లల్లో. ఈ 4 డివిజన్లు గంజితోనే తోడై ఉన్నాయి కాబట్టి ఈ 4 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా నిలబెట్టినటువంటి మన కాంగ్రెస్ పార్టీ వారందరికీ మన కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలా నేను చైర్మన్గా మీకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇలా నేను కొన్ని ఇప్పుడు చెప్పాలో చెప్పొద్దు కానీ, ఇప్పుడు కొంతమంది మన అమాలి సోదరులకి ఏజీ బార్ అయినా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని మనం పనిచేపిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏజ్ లిమిట్ కూడా సడలింపాలని చెప్పేసి గవర్నమెంట్తో కూడా నేను మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మీకు అది మేలు చేస్తామని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. అలాగే మన దడవాయి సోదరులకు కూడా వాళ్ళకు కూడా మనం ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మన టైం ప్రకారం అందరినీ మనం వాళ్ళకి లైసెన్సులు ఇవ్వద్దు, అట్లా కాదని చెప్పేసి నేను నచ్చిన వెంటనే గత 10 సంవత్సరాల నుంచి మీకు ఒక్కరు కూడా లైసెన్సులు కానీ మీకు బట్టలు కానీ ఎవరు ఇవ్వలే. నేను వచ్చిన తర్వాత మీ అందరికీ బట్టలు ఇవ్వడం జరిగింది, అందరికీ లైసెన్సులు ఇవ్వడం జరిగింది. అన్ని కార్మికులకు ఇలా చాటాలు కానీ, ముళ్ళోలు కానీ, తర్వాత అమాలీలు కానీ అందరు కూడా ఎవరైతే మనకు దరఖాస్తు పెట్టిన అందరికీ నేను లైసెన్సులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గంజికి వస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి గుర్తింపు లేదు కనుక గుర్తింపు ఉండాలని మీ అందరికి ఐడి కార్డులు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇది కొన్ని మిగిలినాయి. ఇప్పుడు మన గుమాస్తా వాళ్ళకు కూడా మనం ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చాటా వాళ్ళు కూడా ఉన్నారు. మన మార్కెట్లో ఎన్నో రకాల వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి. నేను ఆ రోజు మీకు ఒకటే చెప్పిన, మీరు చేసుకున్న పని ఏదున్నా కూడా గంజిలోనే చేసుకోండి, బయటకు పోవద్దు. మీరు ఏది చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు, మీ వెంటనే నేను ఉంటానని చెప్పిన. అదే మాదిరిగా నడుస్తుందా లేదా? మీరందరూ బాగుంటున్నారా లేదా?
అదే గమనించండి. ఎందుకనంటే కష్ట సుఖాలు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పటి ఉండి పేదల కోసమే ఆలోచన చేస్తారు. పెద్దలు ఇప్పుడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ పేదోళ్ళకి అన్నీ ఇప్పుడు ఇవాళ ఇల్లు కావచ్చు, ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా మనకు ప్రతి ఇంటికి 200 కరెంటు మాఫీ చేస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇలా ప్రతి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు, ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అదే కాకుండా రేషన్ కార్డు ఇస్తూ మీకు సన్న బియ్యం కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రతి కుటుంబము ప్రతి ఇంటికి ఈరోజు మనం 2000 నుంచి 3000 లాభం ప్రతి ఇంటికి జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇలా విజయ మా 16వ డివిజన్ అభ్యర్థి విజయ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రతి ఇంటికి 2-3 వేల రూపాయలు ప్రతి నెల మనం లబ్ధి పొందుతామని చెప్పేసి మీరు మర్చిపోవద్దని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఇలా మన 3 అభ్యర్థులు మన ముందున్నారు. ఆ 3 అభ్యర్థులని మనం గెలిపించుకొని ఇలా మన మున్సిపాలిటీకి కార్పొరేటర్గా మనం గెలిపించి పంపితే ఈరోజు మన అంజమ్మ చెప్పింది, పేదోళ్ళం ఉన్నాం, మాకు పెన్షన్ కావాలా, ఇండ్లు కావాలా, భూములు కావాలని అడిగింది కానీ కొట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారు? మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, మొక్కుంటున్నాం. ఇలా మనం నిలబెట్టినటువంటి అభ్యర్థులని గెలిపించి మీరు పంపితే ఎప్పుడు వచ్చి మన పెద్దలు ఎమ్మెల్యే గారికి కలిసి మాకు ఈ అభివృద్ధిలో మా ఈ కార్యక్రమాలు కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన ప్రతినిధులుగా వాళ్ళు ఉంటారు కనుక మీరందరూ ఆలోచన చేయండి. ఎవ్వరు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులని మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 11వ తారీఖు నాడు పొద్దున మీరందరూ మన గంజికి సంబంధించినటువంటి కొంతమంది వచ్చినా రాకున్నా మిగతా వాళ్ళందరికీ కూడా మీరందరూ చెప్పి, ఎందుకంటే మన గంజి ఆ రోజు నుంచి డి శ్రీనివాస్ గారు ఉన్నప్పటి నుంచి ఇది గంజి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికులు అంటేనే మనమంతా కలిసి ఉన్నామని చెప్పేసి ఒక కుటుంబంలాగా ఉన్నాం. ఈ గత కొద్ది రోజులు మనం ఏదో ఇబ్బందులు కలిగినాయి, అది కాకుండా ఈరోజు ఏదైతే ఆ రోజు మనం 4 కార్పొరేటర్లను గెలిపించినామో ఇప్పుడు కూడా ఈ 4 గెలిపించి మనం మున్సిపాలిటీకి పంపితే పెద్దలకు మనం మంచి బహుమతి ఇచ్చినట్టుంటుంది. మన ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా జాగాలుండి ఇండ్లు కట్టుకుంటే పెద్దల ద్వారా మీ అందరికి ఇండ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరెవ్వరు కూడా ఈ బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఇంకా మీ ఎన్నంటనే ఉంటా, మీ ఇమ్మటనే ఉంటా, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా అని చెప్పేసి మనవి చేస్తూ, మీ అందరికి కూడా ఏ ఇబ్బందులున్నా ఏదున్నా ఇప్పటివరకు అయితే అందరం కలిసిమెలిసిగానే ఉన్నాం, ఇక కూడా ఉందాం, మీ అన్ని పనులు చేసి పెడతా అని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ అందరూ కూడా 11వ తారీఖు నాడు మన నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి 4 అభ్యర్థులని మీరు గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు మన శ్రద్ధానంద్ గంజ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మరి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరినీ కూడా కలిసిపోదామని చెప్పి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పెద్దలు మల్లేష్ గారు, ముంత్య గారు, అదేవిధంగా నాతో పాటు మరి కాంగ్రెస్ నాయకులు వచ్చారు, నరేష్ గారు, జనార్దన్ గారు, మరి మన తిరువనపల్లి సర్పంచ్ మోహన్ గారు, దర్పల్లి మండల అధ్యక్షుడు బాలరాజు గారు ఉన్నారు, కిరణ్ గారు ఉన్నారు. వాళ్ళతో పాటు మీ గుమస్తా యూనియన్ సంబంధించినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, మరి రవీందర్ గౌడ్ గారు, ఇప్పుడే ఇది దడ్వాయి సంఘం సంబంధించిన గుమస్తా సంఘం సంబంధించినటువంటి బాల అంజయ్య గారు, మరి శ్రీనివాస్ గారు సెక్రటరీ గారికి, అదేవిధంగా హమాలి యూనియన్కి సంబంధించినటువంటి
అధ్యక్షుడిగా అంజయ్ గారు, సెక్రటరీగా సాయిలు, తర్వాత చాట్ల సంఘం సంబంధించి యాద అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకు, అమ్మలకు, మా సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. మరి దాంతోపాటు వల్ల మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మన మార్కెట్ కమిటీకి సంబంధించిన పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు మరి వివిధ డివిజన్లలో మీరు నివాసం ఉంటున్నారు, అక్కడ ఓట్లు ఉన్నాయి. దాని గురించి వల్ల నేను ముఖ్యంగా జగన్ గారు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డారు 35వ డివిజను. అదేవిధంగా యాదవ్ గారు మరి 36వ డివిజను. అదేవిధంగా మరి టెంట్ శ్రీనివాస్ గారు, లావణ్య గారు 37వ డివిజను. మరి అక్కడ 16 శ్రీమతి దివ్య గారు కూడా మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరఫున మీకు కలిసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్దామని వచ్చాం. మీరందరికీ ఒకటే నేను కోరుకునేది, ఇవాళ మీకు అందరు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు మీ నాయకులు కూడా చెప్పారు, మాకు ఏదైనా జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది. మరి గత 10-15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిజామాబాద్లో ఎమ్మెల్యేగా లేరు. మరి కార్పొరేషన్ డివిజన్ కార్పొరేషన్ మేయర్ కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు లేకపోవడం వల్ల మాకు ఏమీ జరగలేదు, ఏ పనులు కాలేదు, మేము మొత్తము వెనుకబడిపోతున్నాం, మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి మరి అలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు అయిపోయింది. నిన్ననే రేవంత్ రెడ్డి గారు మన నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ కేశాపూర్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మన నిజామాబాద్ వెనుకబడిపోయింది. ఎక్కడ చూసినా కానీ పెద్దగా రోడ్లు లేవు, నా గార్డెన్లు లేవు, నా మోరీలు సరిగా లేవు. మరి పట్టణం అంతా కూడా కంజెస్టెడ్గా అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు కంపేర్ చేస్తే మనము కరీంనగర్ని కంపేర్ చేసాం, వరంగల్ కంపేర్ చేసాం, మరి ఖమ్మంని కంపేర్ చేసాం. ఇలా మన పెద్ద పట్టణం ఇది. హైదరాబాద్, వరంగల్ తర్వాత పెద్ద పట్టణం మన నిజామాబాదే. దగ్గర 70 ఏళ్ల కిందనే ఇది మున్సిపాలిటీ. మరి ఇలా కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీస్గా ఎదిగినాయి. కేంద్ర ప్రభుత్వం నుండి పనులు వస్తున్నాయి, ఫండ్స్. కానీ మనది ఇక్కడ స్మార్ట్ సిటీ కాలే ఇంకా. మరి ఇక్కడ ఉన్నది ఎవరా అంటే బీజేపీ ఎంపీ ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం చేయాలి. మరి అది అంటే మరి ఓట్లు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, కానీ ఓట్లు తీసుకుంటారు కానీ సిటీ గురించి పట్టించుకుంటలే. ఇవాళ నిజామాబాద్ పట్టణం అంతా కూడా వెనుకబడిపోయింది. నేను అందుకే ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ఈ ఫండ్ మరి నిజామాబాద్ డెవలప్ చేయడానికి ప్రత్యేకమైన ఫండ్ ఇవ్వండి, అవసరం ఉంటే దీన్ని స్మార్ట్ సిటీకి కన్వర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే మన దరఖాస్తు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. మనకు ఒక అవుటర్ రింగ్ రోడ్ కావాలని చెప్పి అడిగినాము. ఈ సిటీ ప్లాన్ కూడా మొత్తం 40-50 ఏళ్ళ నుండి 74లో అయింది సిటీ ప్లాన్. ఇంకొక 50 ఏళ్ళ వరకు ఈ సిటీకి మనకు మంచి ఫ్యూచర్ ఉండేటట్టు పెద్ద ప్రణాళిక నిర్వహించాలా సిటీ ప్లాన్ అడగడం జరిగింది. మనకు కొత్త బస్ స్టాండ్ కావాలని అడగడం జరిగింది. మనకు ఒక పార్క్ పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం ఏదైనా ఉంటే మనము అంటే రాత్రి సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ ఎవరైనా మరి శ్రద్ధ తీర్చుకోవాలంటే గ్రీన్ ఏరియా అంటే లంగ్ స్పేస్ కొరకు కావాలని అడగడం జరిగింది. ఒక పెద్ద ఆర్టీసీ మరి ఎలక్ట్రానిక్ బస్సు డిపో కావాలని అడగడం. ఇట్లా ఇది కాంగ్రెస్ ఒక ఆలోచన. ఇవాళ మరి అభివృద్ధి ఒకటే కాదు, మరి మనకు అన్ని విధాలుగా సంక్షేమం కూడా కావాలి. ఇవాళ మీరు అందరూ ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం ఇస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీది ఏ గుర్తు? చేతి గుర్తు. మరి ఇలా అన్నం పెట్టేది కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ మనం అన్నం తినాలంటే కూడా చేతి కావాలి. ఇవాళ గతంలో మాటలు చెప్పారు కానీ ఇవాళ పేదవాడు కడుపు నిండా 3 పూటలు మరి బియ్యం తినాలని చెప్పి ఇంతకుముందులా కాకుండా సన్న బియ్యం 52 రూపాయలు ఇచ్చి మనం ప్రతి కిలోకి 52 రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబానికి ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఎందుకు? వాళ్ళు పొద్దున్న దాకా కష్టపడతారు, మరి 3 పూటలు కడుపు నిండా అన్నం తినాలి, వాళ్ళ పిల్లలు కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పి అలా 6 కిలోల చొప్పున ఒక్కొక్క మనిషికి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి అన్నం పెట్టిన వాళ్ళకి మనం ఓటేద్దామా, లేకుండా తొడి బియ్యం ఇచ్చిన వాళ్ళు గతంలో ఓటేద్దామా? మనం 3 పూటలు సన్న బియ్యం తింటున్నామంటే మనకు ఉండాలి కదా. మనం ఖచ్చితంగా అన్నం ఎవరు పెడుతున్నారో వాళ్ళకి మనం ఓటేద్దామా లేక? మరి అది కూడా చేతి గుర్తు. మరి పార్టీ ఇలా మనకు అన్నం పెడుతున్నది. ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం గతంలో 10 ఏళ్ళ నుండి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మరి యూనిఫామ్లు పంచినప్పుడు అప్పుడు చెప్పారు, అప్పుడు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడే మాకు ప్లాట్లు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, మళ్ళీ తర్వాత ఒక్కటి కూడా రాలేదని చెప్పి ఆ రోజే మీకు చెప్పిన నేను. మనకు ఇప్పుడు నిజామాబాద్లో నా ఏరియాలో ఖానాపూర్లో 250 డబుల్ బెడ్రూమ్లు కడతా ఉన్నారు, అవి ఇన్కంప్లీట్ ఉన్నాయి.
దాంట్లోకి వెళ్ళి మినిమం మనకు మన మొట్టమొదటి దడవాయి చాట అమాలి మరి గుమాసా వీరికే మొట్టమొదటి అక్కడ ఇవ్వాలని చెప్పి 100 ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మీ దగ్గర లిస్ట్ కూడా తీసుకొని మనం అక్కడ పంపించడం జరిగింది. స్క్రూటినీ కూడా అయింది. ఈ ఎలక్షన్ చేయడం అయిపోయినాయి. కానీ తర్వాత ఎలక్షన్ కాగానే మీకు ఖచ్చితంగా అందరు కూడా ఇండ్లు ఇప్పిస్తారు. ఇక్కడ అమ్మ అంటుంది మనకు జాగలేదు మాకు అంటుంది. జాగలేని వాళ్ళకే ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది. ఎవరికైనా ఇంకా సరిపోవనుకుంటే చాలామంది ఉన్నారు. వాస్తవమే, ఎక్కడైనా జాగా కూడా కొని 75 గజాలు ఇచ్చి అక్కడ కూడా ఇందిరం ఇల్లు ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిన ఇల్లు కూడా 3500 ఇల్లు ఇచ్చినాం మీ ఒక నిజామాబాద్ టౌన్కే. మరి చాలామంది జాగా ఉన్న వాళ్ళు కొంత కట్టుకుంటున్నారు, జాగా లేని వాళ్ళేమో కట్టుకోలేకపోతున్నారు. కట్టుకునే వాళ్ళకి ఇందిరం ఇల్లు వస్తాయి. కాబట్టి ఇవాళ మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. ఇంకా జాగలేని వాళ్ళకు జాగాలు కూడా ఇచ్చి వాళ్ళకు 2వ ఫేజ్లో ఇండ్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసినాం. ఇవాళ ఒక రైతుకే కాదు, ఇవాళ ప్రతి పేదవానికి ఇంట్లో కరెంటు కూడా ఫ్రీ ఉండాలని చెప్పి 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ చేస్తున్నాం. మీకు అందరు కూడా తెలుసు. మరి మహిళలకు చీరలు పంచారు కొన్ని ఇంకా కొంతమందికి రాలేదచ్చు, కానీ అందరు కూడా మరి బతుకమ్మ చీరలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 0 వడ్డీ రుణాలు గతంలో ఎవరు ఇవ్వలే. 0 వడ్డీ రుణాలు నిన్ననే ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఇచ్చారు. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం మేము మహిళలకు, డాక్టర్ సంఘాలకు కానీ వీళ్ళందరూ కూడా. వాళ్ళ వ్యాపారాలు ఏ స్థాయిలో అయినా చేసుకోవచ్చు. మీరు ఆర్టీసీ బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకియచ్చు, సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవడానికి మీకు అవకాశం ఇచ్చాము. ఇలా దగ్గర 20,000 కోట్లు సంవత్సరానికి చొప్పున మరి 5 సంవత్సరాల్లో 1 కోటి మంది మహిళలను 1 లక్ష కోట్లు వాళ్ళకు రుణం వడ్డీ లేకుండా రుణం ఇచ్చి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇవాళ పేదవారికి కూడా అన్ని రకాలుగా మనం ఆదుకుంటూ ఉన్నాం. ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని ఆలస్యమై ఉండొచ్చు. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయిండు. మరి అప్పులు చేస్తే అప్పులు కట్టడానికే ఇప్పుడు డబ్బులు కొన్ని సరిపోతలేవు. కాబట్టి కొన్ని చేసినాము. మెజారిటీ చెప్పిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇవాళ చేసినాం మేము. 1 గ్యారంటీ ఇంకా అమల్లో కాబోతుంది రాబోయే కాలంలో త్వరలోనే. కాబట్టి మీరందరూ కూడా గమనించి వాళ్ళ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక ముఖ్యంగా ఇక్కడ ఈ గంజికి సంబంధించినటువంటి మట్టుకైతే ఇవాళ మరి గతంలో ఒక మార్కెట్ కమిటీ చైర్ కూడా సరిగ్గా చైర్మన్ కూడా నిర్వహించుకునే పరిస్థితి లేకుండే. 10 ఏళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ లేడు, 2 సంవత్సరాలు ఉండే 10 ఏళ్ళలో. మరి వాళ్ళు కూడా దోపిడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా అమ్ముకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ మీకు అందరూ కూడా చెప్తున్న మార్కెట్ ఇది డెవలప్ కావాలన్నా, మరి ఈ నిజామాబాద్ మార్కెట్కు పూర్వవైభవం రావాలన్నా, మరి మీకు ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, మరి వాళ్ళ రేషన్ కార్డులు కానీ మరి అన్ని విధాలుగా మీకు సన్నబియ్యం కానీ ఇంకా ఏదైనా మరి ఇంకా వడ్డీ లేని రుణాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ మన నిజామాబాద్లో చూసినాం. గతంలో పోయిన ఎన్నికలలో నిజామాబాద్ ప్రజలు 28 మంది కార్పొరేటర్లను బీజేపీలో నుంచి గెలిపించారు. ఏమన్నా పని అయిందా? అందులోకెళ్ళి సగం మంది టీఆర్ఎస్ కమ్ముడు పోయినారు. ఇంకా సగం మంది మరి ఇంట్లో ఉన్నారు ఏం చేయలేక. ఇవాళ అందుకని ఇలా పోయిన ఎన్నికల్లో గెలిచినటువంటి 28 మంది బీజేపీ కార్పొరేటర్లు పెద్ద సగం మంది కూడా టికెట్లు రాలేదు. ఎందుకంటే ప్రజలకు ఏం చేయలే. ఇవాళ ప్రభుత్వం మనది ఉన్నది. ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉంటుంది. మళ్ళీ కూడా ఇంకా 5 ఏళ్ళు మన రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉంటుంది. 8 సంవత్సరాలు. కాబట్టి ఇవాళ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ లోకల్గా కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే పనులు కావు. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించేది ఏం చేస్తుండేనా? ఎక్కడైనా అభివృద్ధి కనబడుతుందా? ఓన్లీ పోతే గణపతి చవితికి పోతే చందా ఇస్తాడు అంతే. ఆయన తెస్తున్నాడు, బరోడకి కిలోల పొద్దు చేస్తాడు, ఇక్కడ ఒక్కొక్క చీర అమ్ముకుంటాడు. ఇక వాళ్ళు మాట్లాడుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి. ఇలా బీజేపీలో ఎన్ని ట్యాక్స్లు కొడుతున్నారు, ఎన్ని దందాలు వేస్తున్నారో ఇక వ్యక్తిగత దూషణలకు పోకుండా మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తూ ఉన్నారు. ఇలా మీరు గమనించండి, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో మీరు రూరల్ కాన్స్టిట్యున్సీకి రండి, నేను చూపిస్తాను డెవలప్మెంట్. ఇక్కడ అర్బన్లో ఏమన్నా అయిందా? ఒక చిన్న పని కాలేదు. ఎందుకు కాలేదు? ఆయన ప్రభుత్వంలో లేడు. అందుకని మన మేయర్ అభ్యర్థి కూడా మరి మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే మరి ఇక్కడ కార్పొరేటర్ గెలిపించాలి. కార్పొరేటర్లు గెలిస్తేనే మనకు మేయర్ వస్తుంది. మేయర్ వస్తేనే మన ప్రభుత్వం నుండి మనకు ఫండ్స్ వస్తాయి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి పనులేమో కాంగ్రెస్ పార్టీ చేయాలా, ఓట్లు మాత్రం మేము బీజేపీకి వేస్తామంటే ఒక ఆవు గడ్డేసి ఇంకో ఆవు పాలు విండినట్టు అవుతుంది. అది న్యాయం కాదు. అది మీకు కూడా తెల్లారి కార్పొరేటర్గా మేము చెప్పిన వాళ్ళకు మీరు గెలిపియండి, తప్పకుండా మీరు కొట్లాడి పని చేయిస్తాం అంతా. కానీ ఇక మరి ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి మనం మేము అడగలేము వాళ్ళని.
కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇది మీకు తెలియనోళ్ళు గారు మీరంతా కూడా అన్నీ తెలుసు. మరి ఇవాళ 11వ తారీఖు నాడే మనకి ఎన్నికన్నది. ఇవాళ 7వ తారీఖు ఇంకా 3 రోజులు ఉన్నది. మన పార్టీ చేతి గుర్తు మరి బ్యాలెట్ పేపర్లో వెళ్ళి ఏ సంఖ్యలో ఉన్నా కానీ మీరు 11వ తారీఖు నాడు పొద్దున్నే 7 గంటలకే చాలా మీరు పోయి మరి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయాలి. అప్పుడే మనకు మరి మళ్ళీ అనుకున్న పనులు జరుగుతాయి. ఇంకా ఈ గంజిని కూడా పూర్వవైభవం తెస్తాం. ఇక్కడ మీకు అందరు కూడా లైసెన్సులు కూడా ఇచ్చారు. ఇలా ఐడి కార్డులు ఇవ్వబోతున్నాం. ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో మీ ఆరోగ్యానికి సంబంధించిన బీమా పథకాన్ని కూడా చేయబోతున్నాం. ఇక్కడ ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా ఏదైనా యాక్సిడెంట్ పాలసీ కానీ ఇవన్నీ కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. కొన్ని అంటే బ్యాంకు ద్వారా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల చేద్దాం అనుకుని కానీ చేయలేదు. ఇప్పుడు మనం చేయబోతూ ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. తప్పకుండా మీకు అనుకున్న పనులను కూడా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి 35వ డివిజన్ నుండి జగన్ గారిని, అదేవిధంగా 36వ డివిజన్ నుండి బిక్కీ గారిని, అదేవిధంగా మరి 37 నుండి లావణ్య శ్రీను గారిని, మరి 16వ డివిజన్ నుండి దివ్య గారిని మీరు గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పి నేను కోరుకుంటూ, గెలిచిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొని మళ్ళీ వస్తాం. ఆ రోజు మీరు ఏ సమస్య చెప్పినా ఇవాళ ఇంతవరకు మేము 2 సంవత్సరాల్లో చాలా సమస్యలు తీర్చినాం. ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా మీకు అందరు కూడా సమస్యలు తీరుస్తామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్! కాంగ్రెస్ పార్టీకే మన ఓటు, చేతు గుర్తుకే, మనదేం గుర్తు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ప్రెసిడెంట్ ఇప్పుడే చెప్పింది మాకు కూడా ఐడి కార్డులు ఇవ్వాలని, మీకు కూడా అందరికీ ఐడి కార్డులు ఇస్తా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.